ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. ప్రధానంగా ఇప్పుడంతా కూడా పరీక్ష సమయం జరుగుతుంది కాబట్టి పరీక్షలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి, అతి సులువుగా విజయం సాధించడానికి, మీకు చక్కటి మార్కులు సంపాదించుకోవడానికి 4 చక్కటి పరిహారాలు చెప్తాను. మొదట, పరీక్షకు సిద్ధమయ్యేవారు ఎవరు కూడా పడక గదిలో కానీ, పడకపై కానీ, బెడ్పై కానీ కూర్చొని చదవకూడదు. వెన్నుపూస నిటారుగా ఉండేటట్లు చూసుకోవాలి. మీరు చదువుకునే టేబుల్ యొక్క అంచులు కానీ, ఆ గది యొక్క అంచులు కానీ షార్ప్గా ఉండకుండా మూలలు తిరిగి నున్నగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ చదువుకునే టేబుల్పై ఒకటే పుస్తకం ఉంచాలి. అదేవిధంగా మీరు చదువుకునే సమయంలో మీరు చదువుకునే స్థలంలో కానీ, ఆ యొక్క టేబుల్ బల్లపైన కానీ 2 నెమలికల్ని ఉంచండి. చదువుకునే సమయంలో తప్పనిసరిగా మీ యొక్క వెన్నుపూసను నిటారుగా ఉంచడం వల్ల మీకు ఆ చదువుకున్నటువంటి చదువంతా కూడా గుర్తుంటుంది. అదేవిధంగా మంచి ఫలితాలు పొందడానికి ఓం హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని చేయండి. ప్రతి గంటకు 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. అదేవిధంగా చదువుకునే సమయంలో దాల్చిన చెక్క పొడిని ప్రతిరోజు పరిగడుపున 2 చిటికెలు కొంచెం నెయ్యి, తేనె కలుపుకొని తింటూ ఉండండి. శుభ ఫలితాలు పొందుతారు. స్వస్తి.